ఇక ఇది కీలకమైన వార్త ఒకసారి చూద్దాం. ఈ నేపాల్లో అల్లర్లు విపరీతంగా జరుగుతున్నాయి. సో నిన్న అర్ధరాత్రి నుంచి కొంత కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మనకు చూస్తే. ఒకసారి కొంత పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చింది. నిన్న కర్ఫ్యూ గుప్పిట నేపాల్, నిషేధాజ్ఞలు విధించిన సైన్యం, నిర్మానుషంగా కాఠ్మాండు, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా 3 పేర్లు తెరపైకి, అల్లర్ల ఆసరాగా జైలు నుంచి 7,000 మంది ఖైదీల పరారీ, రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారుల డిమాండ్. యాక్చువల్లీ ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఇందాక నేను చూశాను, మార్చినట్టున్నారు ప్రధానిని కూడా. అక్కడ ఒక మహిళ పేరు నేను విన్నాను ఇందాక చూసినప్పుడు. The youth in Nepal celebrated the army for defending them from being attacked by the police అంట. పోలీసుల నుంచి ఆర్మీ కాపాడుతున్నారంట యూత్ని. సో లేటెస్ట్ న్యూస్ ఏమున్నాయి? Nepal did it, France did it, when we did it. Burning questions on Nepal, lessons for India. According to multiple news reports, recent protests in Nepal led by Janjaweed have turned violent and resulted in significant destruction. The protests involved widespread destruction of government buildings and homes of politicians. It is a fact that unemployment was 20% in Nepal. There were certainly lapses in governance. But for this, why attacking temples? Temples ఎందుకు అటాక్ చేశారు నిజంగానే మీరు? టెంపుల్స్ అటాక్ చేయాల్సిన పని ఏం లేదు కదా అక్కడ. సో లేటెస్ట్గా అదే కొంత అల్లర్లు తగ్గినట్టుగా అనిపిస్తున్నాయి మనకి. వాట్ స్టార్టెడ్ యాజ్ ఎ మూవ్మెంట్ అగెన్స్ట్ ద లావిష్ లైఫ్ స్టైల్స్ ఆఫ్ నెపో కిడ్స్ యాజ్ లెడ్ టు ద ousting of a prime minister and the deadliest social unrest Nepal has seen in years. The unrest started in early September when a group of young Nepalis fed up with ఈ దానికి అయిపోయారని చెప్పారు. సో లేటెస్ట్గా అదేనైతే. సో కొంత పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు కనపడుతున్నాయండి మనకి. ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించారని పొద్దున వార్తల్లో చూశాను నేను ఒక దగ్గర. ప్రభుత్వ నేతల అవినీతిపై నేపాల్లో చెలరేగిన హింస సద్దుమణిగింది. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన మంగళవారమే ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా మంత్రులు రాజీనామా చేయడంతో బుధవారం ఆందోళనకారులు శాంతించారు. దీనికి తోడు సైన్యం కూడా నిషేధాజ్ఞలు విధించడంతో పాటు కర్ఫ్యూని అమల్లోకి తేవడంతో వీధుల్లోకి ఎవరూ రాలేదు. ఇక తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా 3 పేర్లు తెరపైకి వచ్చాయి. వారికి జెన్జెడ్ ఆమోదం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇదే అదునుగా దేశంలోని పలు జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీలు పరారైపోయారంట. ఇదే అదునుగా ఇక త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అధికారులు తెరిచారు. అయితే భారత్ నుంచి వెళ్లే విమానాలనే రద్దయినాయి. ఎక్కడెక్కడైతే మన వాళ్ళంతా అక్కడ స్టక్ అయిపోయారో వాళ్ళందరినీ మెల్లమెల్లగా తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారండి. సో దేశంలో శాంతి భద్రతల బాధ్యతలను మంగళవారం రాత్రి నుంచి సైన్యం చేపట్టింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించింది. సాయంత్రం 5 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సైన్యం ప్రకటించింది. దీంతో విధులన్నీ బోసిపోయాయి. ఎటువంటి ఆందోళన నిర్వహించినా, విధ్వంసాలు, గృహదహనాలు పాల్పడ్డా, వ్యక్తులపై దాడులు చేసినా, ఆస్తులకు నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో సైన్యం తెలిపింది. ఇదే అదునుగా అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని, అటువంటి వాటిని ఉపేక్షించేదని స్పష్టం చేసింది. నేపాల్లో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులు సమీపంలోని పోలీస్ స్టేషన్ సంప్రదించాలని చెప్తున్నారు. ఇదే అదునుగా దాదాపుగా 7,000 మంది ఖైదీలు జంపు జలాని అంట. సో విమానాలు రద్దు కావడంతో నేపాల్లో పలువురు భారతీయ పర్యాటకులు చిక్కుకుపోయారు. చాలామంది హోటల్లోనే ఉండిపోయారు. ఒక్క హోటల్లోనే 150 మంది భారతీయులు అంట. అందులో 20 మంది బెంగళూరులో అంట. నేపాల్ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తం ప్రకటించారు. ఢిల్లీ కాఠ్మాండు బస్సు సర్వీస్ రద్దయింది. ఈ బస్సు 1147 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటండి. నేపాల్లో మళ్లీ రాజరికాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది లెఫ్ట్ పార్టీల ఆందోళన. సో ఈ జన్జెడ్ ప్రధాన వీళ్ళ డిమాండ్లు ఏంటంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేయాలని, లేదంటే సవరణలు చేసి ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. 3 దశాబ్దాలుగా రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించి వారికి గౌరవంతో పాటు సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగం వల్ల పలు సమస్యలు, సామాజిక అన్యాయం వంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే చెప్తా ఒక్క నిమిషం. దాని ముందు
జస్టిస్ సుశీలా కర్కీ గారిని అక్కడ ప్రస్తుతానికి ప్రధానిగా అనుకుంటున్నారని వినిపిస్తుంది. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ, కాఠ్మాండు మేయర్ బాలేందర్ షా, విద్యుత్ బోర్డు మాజీ సీఈఓ కుల్మన్ గీసింగ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కర్కీ నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి సీజేగా పనిచేసిన ఏకైక మహిళ కావటం విశేషం. ఇక బాలేందర్ షా బెంగళూరు చదువుకున్నారంట. తాత్కాలిక నేత ఎంపికల అధ్యక్షుడికి జెన్జెట్కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు విషయం ఏంటంటే 2 విషయాలు క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ది, బయట ఏ దేశంలో పరిస్థితులు బాగాలేదండి. ఒక్క నేపాల్ అనే కాదు, నిన్న ఈ ఫ్రాన్స్లో కూడా జరిగినాయి, అటు పక్కన ఇజ్రాయెల్లో జరుగుతున్నాయి, సిరియాలో జరుగుతున్నాయి, పోలాండ్లో కూడా నిన్న అటాక్ అయినట్టుంది, ఇజ్రాయెల్ పోలాండ్ మీద అటాక్ చేసినట్టుంది. సో బయట ఏ దేశాల్లో పరిస్థితులు అంతా బాగాలేదు. కాబట్టి ఇక స్టూడెంట్స్ అయితే చేయగలిగింది ఏం లేదు. కాకపోతే ఈ టూరిస్టులు ఎవరైతే ఉన్నారో, సరదాగా ఫ్యామిలీస్ తీసుకొని పోయేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత జాగ్రత్త, ఈ సిచ్యువేషన్స్ చూసుకొని వెళ్ళండి. పరిస్థితులు బయట కంట్రీస్లో అంతా బాగాలేదు, వెళ్తే అక్కడ స్ట్రక్ అయిపోయే అవకాశాలు పుష్కలంగా కనపడతా ఉన్నాయి. ఇక రెండోది ఏంటంటే, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా బ్యాన్ కోసం చేశారన్నది అయితే తప్పు. వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేశారని వీళ్ళ ఉద్యమం కాదు. వీళ్ళ ఉద్యమం నేపాల్లో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవినీతి, అక్రమాలు, రాజకీయ నాయకుల బిడ్డలకి కోట్ల ఖరీదైన వాచ్లు, వాళ్ళ ఖరీదైన అంతస్తులు, ఖరీదైన భవనాలు, ఖరీదైన కార్లలో, విదేశాల్లో వాళ్ళ విలాసవంతమైన ట్రిప్పులు, ఇవన్నీ చూసి ఈ జెన్జీ అంటే 1995 నుంచి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళందరినీ జెన్జీ అంటే జెడ్ అనమాట, జెన్జీ అంటారు దీన్ని. సో ఈ జెన్జీ తరం మొత్తం బాగా రగిలిపోయారు, భరించారు. వాళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుంది. అది కూడా ఎప్పుడు కట్టలు తెంచుకుందా కీలకంగా అంటే, ఈ ఉద్యమం అంటే వీళ్ళు చిన్నగా ప్రొటెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్కూల్ విద్యార్థిపై లోకల్ పోలీసులు కాల్పులు జరిపారు. స్కూల్ బ్యాగ్తో సహా ఉన్న విద్యార్థి రక్తం కారుతూ, ఆ రక్తం మడుగులో పడి ఉన్న బ్యాగ్తో సహా ఉన్న ఫోటోలు, ఆ వీడియోలు అక్కడ సోషల్ మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిపోయాయి. సో అక్కడి నుంచి మొదలైంది ఉద్యమం, అక్కడి నుంచి ఉవ్వెత్తున ఎగిసింది ఉద్యమం. సో ఆ ఉవ్వెత్తున ఎగుస్తుందని చెప్పి ఏం చేశారంటే, అక్కడ ఓలీ శర్మ వీళ్ళంతా ఏం చేశారు, సోషల్ మీడియా బ్యాన్ చేసేయండి రా భయ్ అన్నారు. కానీ ఇక్కడ మీరు ఇంకో అంశం గమనించాలి, సోషల్ మీడియా బ్యాన్ చేశారు కానీ టిక్టాక్ బ్యాన్ చేయలే. అక్కడ టిక్టాక్ ఎందుకు బ్యాన్ చేయలేదా అంటే, టిక్టాక్ చైనా యాప్ని బ్యాన్ చేసే సీన్ నేపాల్కి లేదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ నేపాల్ చైనాకి బానిసత్వం చేస్తుంది కాబట్టి. సో టిక్టాక్ని బ్యాన్ చేయలేకపోయారు వాళ్ళు తప్పని పరిస్థితుల్లో. సో ఇంకా స్ప్రెడ్ అయింది, పెరిగింది. చివరికి ఇప్పుడు ఒక మాజీ ప్రధాని భార్యని సజీవ దహనం చేశారు. మాజీ ప్రధాని, ఇప్పుడు ఈ ప్రధాని, వీళ్ళంతా ఎక్కడికక్కడ పారిపోయారు. అయితే ఇక్కడ వీళ్ళు గెలిచారు, యూత్ గెలిచారు. ఓకే, మన యూత్ కూడా చెప్తున్నా అండి నేను, యూత్ గెలిచారు. కానీ ఎంత మూల్యానికి అన్నది ఇంపార్టెంట్. ఎంత మూల్యానికి వాళ్ళు సాధించారు అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాదాపుగా అంటే ఇండియా లాంటి కంట్రీస్ దాన్ని పోల్చలేం, కానీ నేపాల్ ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంట. 10 సంవత్సరాలు. ఎందుకంటే ఈ ఆందోళనకారులు, నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ప్రభుత్వ భవనాలకు నిప్పి పెడతాం కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటం కావచ్చు, దాదాపుగా కొన్ని కోట్ల మేర నష్టం వాటిల్లిందంట. సో ఆ నష్టం అంటే నేపాల్ని మరో 10 వెనక్కి తీసుకుపోయిందంట. కాబట్టి అంటే ఉద్యమాలు చెయ్యాలి, కాకపోతే ఎంత మూల్యానికంటే ఇదే ఉదాహరణ. చూడండి, ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది ఇదే. ఫ్రాన్స్లో అవినీతి, అక్రమాలు, ఈ పొలిటీషియన్స్ బిడ్డలు వాళ్ళ సంపాదనలు పెరిగిపోవటం చూసి ఫ్రాన్స్లో కూడా మొదలైంది. నిన్న నేపాల్లో అయింది. మరి ఇండియాలో అయిద్దేమో తెలవదు, చూసుకొని జాగ్రత్త. ఇండియాలో ఎప్పుడేం జరిగిద్దో చూసుకొని రెడీగా